రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్ డాక్టర్ వై నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నాగేంద్ర కుమార్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ నాగేంద్ర గారు, ఇప్పుడు స్టూడెంట్స్ విషయానికి వచ్చేద్దాం. ఈ రోజులో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే చేతిలో పుస్తకం కంటే కూడా సెల్ ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం అయిపోయింది, స్మార్ట్ ఫోన్ యుగం అయిపోయింది, సోషల్ మీడియా యుగం అయిపోయింది. అంటే ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళ చేతుల్లో పుస్తకాలు ఉండేవి, ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళ చేతుల్లో ఈ యొక్క సెల్ ఫోన్లు, ట్యాబ్లు, రకరకాల గ్యాడ్జెట్స్ వచ్చేసి ఇప్పుడంతా గ్యాడ్జెట్స్ మయం అయిపోయింది. కాబట్టి అంటే మీరిచ్చే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంతవరకు ఆ స్టూడెంట్స్ని హోల్డ్ చేసే అవకాశం ఉందంటారు? వాళ్ళని అసలు అంటే వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు ఈ విషయం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఒక వ్యక్తి జీవితంలో. అంటే విద్యార్థి దశ నుంచే కదా వాళ్ళు ఎక్కడైనా అభివృద్ధి చెందే ప్రాసెస్లోకి వెళ్తారు. ఇక్కడ నేను చాలా కాలేజీలకు వెళ్ళటం జరిగింది. బీటెక్ కాలేజీలకి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ అని వీటికి వెళ్ళటం జరిగింది. నేను చాలామంది విద్యార్థులను చూసినప్పుడు వాళ్ళ పర్సంటేజ్లు 90%, 94%, 95%. బట్ వాళ్ళకి ప్రపంచ జ్ఞానం చాలా తక్కువ ఉంటుందండి. అంటే ఆసియా అంటే ఖండం అంటే తెలియదు, ఆఫ్రికా ఖండం అంటే తెలియదు, కానీ వాళ్ళకి 95% మార్కులు ఉంటాయి. కానీ ఇలా ఉంటే విద్యార్థులు వీళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే మేము నేర్చేసుకున్నాం, మేము అక్కడ చెప్పేయగలం, సబ్జెక్ట్ ఏదో చదివేసాం అనుకుంటారండి. కానీ ఎప్పుడూ కూడా అంటే నాకున్న అనుభవాన్ని బట్టి హెచ్ఆర్లో మేము ఇంటర్వ్యూస్ చేసుకునేటప్పుడు చదువుకి సంబంధించి ఎక్కువ అసలు మేము మార్కులకి విలువే ఇవ్వం. అంటే ఒక మినిమం టార్గెట్ పెట్టుకుంటాం, కట్ ఆఫ్ 60% వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తామని. ఈ మిగతా వాళ్ళని మేము చూసేది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్నే చూస్తాం. సో వీళ్ళకి ఈ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది రాదండి. పోనీ వాళ్ళు ఏదైనా మోటివేషనల్ వీడియోస్ చూసి నేర్చుకుంటారు అంటే దానివల్ల అవి చూసే వయసు కాదు వాళ్ళది, అంత అర్థం చేసుకునేటువంటి మనసు ఉండదు వాళ్ళకి ఆ టైంలో. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి అంటే వాళ్ళకి 2 విషయాల్లో మేము శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఒకటి ఏంటంటే గోల్ సెట్టింగ్. నీ లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం ఏదైతే నువ్వు నిర్ణయించుకున్నావో అప్పుడు నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని సాధించాలనుకున్న నువ్వు ఏం చెయ్యాలి? నెంబర్ 1. అయితే సాధించాలని తపన ఉండొచ్చు, కానీ దానికి సరైన మార్గం వాళ్ళకి తెలియదు. నేను ఏ విధంగా వెళ్తే సాధించగలను తెలియదు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అంటే పర్సనల్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ ఉండవు. సో ఇవి లేనప్పుడు మేము విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఏ రకమైనటువంటి విద్యార్థిని తీసుకుని వాళ్ళకి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళల్లో పర్సనల్ కాన్ఫిడెన్స్ పెంచడం, గోల్ సెట్టింగ్ అంటే ఏంటి, లక్ష్యం ఏ విధంగా నిర్ణయించుకోవాలి. నువ్వు భవిష్యత్తులో ఒక మాట చెప్తుంటాను నేను, మీరు 20 సంవత్సరాలు కష్టపడితే మీ భావి జీవితం 60 సంవత్సరాలు సుఖపడతారు. మీరు 20 సంవత్సరాలు సుఖపడితే 60 సంవత్సరాలు కష్టపడతారు. అంతే కదండి. సో ఇప్పుడు మీరు ఈ 20 సంవత్సరాలప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలో నిర్ణయించుకుని ఆ మార్గం, నేను ఎంచుకున్న మార్గంలో ఏ విధంగా వెళితే, ఏం నేర్చుకుని ఎలాంటి శిక్షణ తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా దాంట్లోకి వస్తారు. అక్కడే మేము వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, కానీ వాళ్ళు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంటారు. దానివల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది. బట్ ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, నీ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా పెంచుకోవాలి అని మేము విద్యార్థులకి శిక్షణ ఇస్తాం. రైట్. సార్, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ విషయానికి వస్తే చాలా బాగా చదువుతారు, చాలా మంచి మార్కులు వస్తాయి, సంవత్సరం అంతా కూడా ఎప్పుడు పుస్తకం పట్టి చదువుతూనే ఉంటారు. బట్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయంటే మాత్రం చాలామంది టెన్షన్ పడిపోతారు, ఒత్తిడి తీసుకుంటారు. ఇంకొంతమంది ఎగ్జామ్స్ అప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలకు వెళ్తుంటారు. మరి కొంతమంది ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత కూడా ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటుంటారు కదా. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోతున్నాయి, త్వరలో ఒక 2-3 మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే అటువంటి పిల్లలకి ఎటువంటి ట్రైనింగ్స్ అవసరం అంటారు? అటు మీలాంటి ఎక్స్పర్ట్స్ వైపు నుంచి, అదేవిధంగా పేరెంట్స్ వైపు నుంచి ఎటువంటి ప్రోత్సాహం అవసరం అంటారు, మరీ ప్రత్యేకించి పరీక్షలను చూసి భయపడే పిల్లలకి? ఓకే సార్, ఇక్కడ విషయం చెప్పాలి అంటే ఏ విద్యార్థి అయినా
టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, లేకపోతే చాలా కష్టపడి చదివాము, లేదా ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నాడు అంటే నేను దానికి కారణం విద్యార్థి అని చెప్పను సార్. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను, దానికి తల్లిదండ్రులే అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ ఆ విద్యార్థి దగ్గరికి, అంటే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి నీకు నువ్వు అది ఖచ్చితంగా కొట్టాలి, నువ్వు ఐఐటీలో జాయిన్ అవ్వాలి, నీకు అది ఉంటేనే భవిష్యత్తు, ఇలాంటి మీరు రాబోయే ఫలితాలు ఆశించి వాళ్ళకి మీరు వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ప్రెషర్ క్రియేట్ చేస్తారో మేము సాధించలేమేమో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ టెన్షన్ ఫ్రీ, అంటే ఇంత కష్టపడి చదివాం, ఈ 3 నెలలు పరీక్షకి వెళ్ళినప్పుడు కానీ మనం అక్కడ ఒత్తిడికి గురవ్వకూడదు అంటే దానికి ఒక 5-6 టెక్నిక్స్ ఉన్నాయి. ఆ 5-6 టెక్నిక్స్ మేము వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా ఇది నేర్చుకోవడానికనే నేను ఎంఎస్సి సైకాలజీ చేయడం జరిగింది. ఆ సైకాలజీ చేసి దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవి అన్నమాట. ఒక విద్యార్థిని మనం అర్థం చేసుకోవాలంటే, ఒక విద్యార్థి చదువుతుంటే పేరెంట్స్ వచ్చి మా వాడికి గుర్తుండట్లేదండి, అతను ఏ వాతావరణంలో చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు అనేది మీరు పరిశీలిస్తే ఖచ్చితంగా మీరు ఆ విద్యార్థికి గుర్తు పెట్టుకునేలా చేసేలాగా మీరు అతనికి శిక్షణ ఇవ్వచ్చు. ఆ చిన్న చిన్న టిప్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకి మనం చెప్తుంటాం, ఏదన్నా గుర్తుపెట్టుకోవాలండి, ఒక 5 స్టేట్లు గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్ర, లేకపోతే ఆంధ్రప్రదేశ్, లేకపోతే మధ్యప్రదేశ్ అని. అది మా గుర్తుపెట్టుకో నువ్వు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్. అంటే అలా మనం ఏంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా. ఇంకోటి రెండో విషయం ఏంటంటే, నేను ఏది చదువుతున్నా మార్కులు రావేమో అన్న భయం వాళ్ళలో ఉంటుంది. ఏం రాస్తే మార్కులు రావేమో అన్న భయం ఉంటుంది. దాన్ని మనం పోగొట్టగలగాలి. ఎలా పోగొట్టగలగాలి? సాధారణంగా మనం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏం చేస్తాం సార్, మీ చిన్నప్పుడు కానీ నా చిన్నప్పుడు కానీ పేపర్ చూసిన తర్వాత బయటకు వచ్చి ఒరే ఇది రాసేయండిరా అని సమాధానం చెప్తుంటాం. ఆడొచ్చారే అది దాని ఆన్సర్ అది కాదురా ఇదిరా అంటాడు. వెంటనే దాని ప్రభావం మీ మైండ్ మీద కనపడదు. ఎప్పుడైతే పడిందో నెక్స్ట్ రోజు పేపరు మీరు చదివి ఏకాగ్రతతో చదవలేరు. ఆ భయం మీలో ఉండిపోతుంది. ఎప్పుడైతే అలా ఉందో మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేరు. అందుకే చూడండి, ఒక విద్యార్థికి 6 పేపర్లు సార్ మా వాడు బ్రహ్మాండంగా చదువుతాడు, అన్నింటిలో 90 వచ్చింది, ఒక దాంట్లో 35-40 వచ్చినాయి అంటారు. దీనికి కారణం ఇదే. వాడు ఆ పేపర్ డిస్కస్ చేసాడు అనమాట. అక్కడ ఆ డిస్కస్ చేసినప్పుడు ఆ భయం అనేది అతను ఉండిపోవడంతో. అందుకని ఏం చెప్తాం, చిన్న టెక్నిక్, పేపర్ హాల్ నుంచి బయటకు వచ్చాక, ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చాక నువ్వు పేపర్ ఏం రాసావు, ఏం రాయలేదు, ఎన్ని మార్కులు వస్తాయి ఆలోచించొద్దు. పేపర్ మడతపెట్టి లోపల పడాయి, అంతే. నెక్స్ట్ ఎగ్జామ్కి పేపరు అంతే. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మనం విద్యార్థులకి చెప్పినప్పుడు మీరున్న ఒత్తిడి కానీ లేకపోతే ఆ భయం కానీ ఖచ్చితంగా పోగొట్టచ్చు. సార్, చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏం చేస్తుంటారంటే కంపారిజన్ చేస్తుంటారు. అరే ఫలానా వాళ్ళ అమ్మాయి బాగా చదువుతుందిరా, నీకంటే మంచి మార్కులు వస్తున్నాయి, నువ్వు వేస్ట్. లేదంటే వాళ్ళ అబ్బాయికి మొన్న అన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళ అబ్బాయికి మొన్న 550 వచ్చాయి, 570 వచ్చాయి, నీకేమో 350, 450 వచ్చాయి, వాడు అసలు చాలా మంచి పిల్లవాడు, వాడు ఏం చదివినా గుర్తుపెట్టుకుంటాడు, నువ్వు వేస్ట్, నువ్వు పనికి మాలినాడు, నువ్వు పనికిరావని చెప్పి ఇలాంటి మాటలు ఎవరైనా అంటుంటారు. ఏ పేరెంట్స్ అని అంటుంటారు. అంటే ఇలా కంపేర్ చేసి ఇటువంటి మాట్లాడడం అనేది అది అంటే వాళ్ళ మంచి కోసం అనుకోవాలా, లేదంటే అది ఇంకో విధంగా అర్థం కాదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల అంటే పిల్లల్లో సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మీరు చెప్పారు ఇప్పుడే, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, ఆ ఒత్తిడికి గురవటం అనేది. సాధారణంగా ఏ విద్యార్థి అయినా సరే ఓడిపోయాడు, లేకపోతే మంచి ఫలితాలు సాధించలేదంటే నా ఉద్దేశంలో దానికి కారణం పేరెంట్స్ మాత్రమే. మీరు అన్నారు చూసారా, కంపేర్ చేస్తారు, ఇది 100% కంపేర్ చేస్తారు సార్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని, అరే మహేష్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి రా మ్యాథ్స్లో అంటే 90 వచ్చాయి నాన్న అని చెప్పాడు. వీడు వెంటనే 90 వచ్చినప్పుడు ఏం చేయాలి, నాన్న బాగా వచ్చినాయి, ఇంకొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా పలానా ఎదురుగుండా సురేష్ ఉన్నాడు కదా, వాడికి ఎన్ని వచ్చినాయి అంటాడు, వాడికి 92 వచ్చినాయి నాన్న అంటాడు, నిజం చెప్తాడు. ఎప్పుడైతే నిజం చెప్పాడో అదేంటి ఎదవా ఆడు నువ్వు ఒకలాగే చదువుతున్నారు, ఇద్దరు కలిసి చదువుతున్నారు, ఒకే క్లాసు ఒకే టీచరు, ట్యూషన్ పెట్టావు, నీకు ఆడికి 92 వచ్చినాయి, నీకు 90 వచ్చినాయి, సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి వెంటనే దట్ బాయ్ విల్ బి డిమోరలైజ్డ్. వాడి మోటివేషన్ పోతా ఉంది. ఇక్కడ తప్పు ఎవరిది? విద్యార్థిది కాదు. పోనీ ఓకే అలాగే అనుకుందాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 92 మార్కులు వీడికి వచ్చినాయి, వాడికి 90 వచ్చినాయి, నాన్న ఆడికి ఎన్ని వచ్చినాయి అంటే 90 అని చెప్పి వీడికి నీ 92 మార్కులు వచ్చినాయి అని చెప్పాడు అనుకోండి. తండ్రికి
ఏమనాలి, నాన్న వెరీ గుడ్ నాన్న, బ్రహ్మాండమైన మార్కులు తెచ్చుకున్నావు నువ్వు, దాటగలిగేవన్నీ వాడిని ప్రోత్సహించాలి. ప్రోత్సహించకుండా ఏమంటాడు 92 వచ్చినాయా, ఇంకో 4 తెచ్చుకోవచ్చు, ప్రయత్నించు. ఎప్పుడైతే ఏందో నాన్నకి సాటిస్ఫాక్షన్ లేదురా నేను ఎన్ని మార్కులు తెచ్చినా, సో ఒత్తిడికి గురవుతున్నాడు. ఇక్కడే మనం తప్పటడుగు వేస్తున్నాం. దీనివల్ల మనకి కనిపించదు, కానీ విద్యార్థుల్లో ఒక తెలియనటువంటి భయం చోటు చేసుకుంటుంది. ఒక తెలియనటువంటి భయం అది జాడ్యంగా మారుతుంది. ఆ మారి వాళ్ళు మంచి ఫలితాలు సాధించలేరు, ఎక్కడో ఫెయిల్ అయ్యి మానసిక పరిస్థితిని దెబ్బతీసుకునే పరిస్థితికి డిప్రెషన్ గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దానివల్ల ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని అవాయిడ్ చేయాలి. ఇదంతా స్కూల్ పిల్లల ఏజ్కి ఈ రకంగా ఉంటే, అంటే అప్పుడప్పుడే కెరీర్ని స్టార్ట్ చేసి ఒక 23-24 ఏళ్ళ వయసులో కెరీర్ని స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉంటుందంటే, నేను బయట చాలా గమనించాను. అంటే కొంతమందికి ఏమో స్టార్టింగ్ శాలరీ ఒక 20,000, 15,000, 18,000, 30,000 ఉంటుంది. ఇంకొంతమందికి ఏమో స్టార్టింగ్ శాలరీ, కొన్ని కంపెనీస్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ సైజుని బట్టి మనకి శాలరీస్ ఉంటాయి, మనం పనిచేసే వింగ్ని బట్టి మనకు ఉంటుంది, మనం పనిచేసే ప్లాట్ఫామ్ బట్టి మనకు శాలరీస్ ఉంటాయి. కొంతమందికి ఏమో స్టార్టింగ్ ప్యాకేజెస్ 25,000, 30,000 ఎంత ఇస్తారు, అంటే మంత్లీ శాలరీ. కొన్ని కంపెనీస్ ఏమో 50,000, 60,000 అట్లా ఇస్తాయి. ఇక్కడ కూడా కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. అరే వాళ్ళ అబ్బాయికి ఏమో వాళ్ళ కంపెనీలో 40,000 ఇస్తున్నారంట స్టార్టింగ్, వాడికి నీతో పాటే జాబ్ వచ్చింది, నీకేమో 18,000, 20,000 జీతం అని. ఇక్కడ కూడా మళ్ళీ అంటే స్కూల్ డేస్లో ఏమో మార్కుల దగ్గర కంపారిజన్ చేస్తారు. సరే వాడేదో కష్టమో నష్టమో చదివి పైకి వచ్చి ఏదో ఒక కంపెనీలో ఏదో ఒక క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేదంటే ఎవరో ఫ్రెండ్స్ సహాయం తీసుకుని ఏదో కంపెనీ జాబ్ వస్తే మళ్ళీ ఇక్కడ కూడా కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. నీకేమో స్టార్టింగ్ 18,000, 25,000 అంటున్నారు, వాళ్ళ అబ్బాయికి 40,000, 45,000, 50,000 అంటున్నారు. ఇలాంటి కంపారిజన్ దీన్ని కూడా ఎట్లా మనం అసలు చూడాలి? ఇక్కడ ఒక విషయం చాలా మంది, ఇది కూడా మళ్ళీ నేను తల్లిదండ్రుల వైపే తీసుకెళ్తాను సమస్యని. ఏంటి అంటే, సపోజ్ ఒకళ్ళు నా దగ్గరికి వస్తారు, సార్ మా వాడికి లాస్ట్ 2 years ఉద్యోగం రాలేదండి, ఉద్యోగం రాలేదండి అంటే, సరేనండి చూద్దాం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి ఎవరికో చెప్పి వాళ్ళు ఉద్యోగం ఇంటర్వ్యూకి పంపిస్తాం. మనం చెప్పాం కదా అని వాళ్ళు ఉద్యోగం ఇస్తారు. ఆ జీతం 20,000 అంటాడు. ఆ తండ్రి వచ్చి చెప్తాడు, సార్ వీడి స్నేహితుడికి ఆడు బీటెక్ అక్కడే చదివాడు, ఒక 40,000 వస్తుంది సార్, మీరు 40,000 ఇప్పించండి సార్ అంటాడు. నేను రికమెండ్ చేసిన యాజమాన్యం 40,000 ఇవ్వదు, 20,000 ఇవ్వడానికి సిద్ధపడుతుంది. సో ఫస్ట్ నువ్వు అందులో జాయిన్ చేస్తే వాడికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, నాకు ఉద్యోగం రాలేదన్న నమ్మకం కలుగుతుంది, వచ్చిందన్న నమ్మకం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, అనుభవం పెరుగుద్ది. సరే ఎక్కడైనా సరే ఎవరైనా ఇలాంటి వాళ్ళు పైకి రావాలి అంటే ఈ క్యూబ్ ఫార్ములా. ఈ క్యూబ్ ఫార్ములా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అంటే మనకు ఒక అవకాశం రావాలి, మన స్కిల్ని కానీ మన నాలెడ్జ్ని కానీ ప్రదర్శించే అవకాశం రావాలి. అంటే ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వు. నెక్స్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావో నీకు అనుభవం పెరుగుద్ది, పెరుగుతుంది, ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది, ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది, ఈ ఉద్యోగంలో ఎలా ఎదగాలో తెలుస్తుంది. ఎప్పుడైతే నీకు సెకండ్ ఈ ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ వచ్చిందో ఎక్సలెన్సీ, వాడికి ఒక ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కంపెనీల పరిస్థితి, యాజమాన్యం ఇలా ఉంటుంది, ఎంప్లాయీ హైరార్కీ ఇలా ఉంటుంది అనేది వాడికి ఒక రియల్ ఎక్స్పీరియన్స్ చేతిలోకి వస్తుంది. ఎక్స్పోజర్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇప్పుడు ఎక్సలెన్సీకి వెళ్తాడు. ఎప్పుడైతే నువ్వు ఎక్సలెన్సీకి వెళ్ళావో నువ్వు ఈ ప్యాకేజ్ నువ్వు డిమాండ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్, ఐఎమ్ దిస్, నేను ఇది, నీకు కావాలి అంటే నేను ఇంతకు చేస్తా. అప్పుడు నువ్వు ఏ కంపారిజన్ ఉంది సార్? ఏ కంపారిజన్ అక్కర్లేదు కదా. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్ విష్ణు గారు. స్టూడెంట్స్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళ వైపు నుంచి కూడా ఎటువంటి మార్పు రావాలనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.